నేను ఇప్పుడు చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఈ దేశం టెక్నాలజీ విషయంలో జపాన్ కి సైతం ధమ్కి ఇచ్చేస్తుంది. చాలా చిన్న దేశం అయినప్పటికీ జీడిపిలో చాలా పైకి దూసుకుపోతుంది. ఇంకా ఈ దేశం ప్రపంచంలోనే మొట్టమొదట ఒక రోబోట్ ని ఉద్యోగంలో పెట్టుకుని దాంతో పని చేయించుకుంది. ఈ దేశంలో ఇంటర్నెట్ చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. అలాగే ప్లాస్టిక్ సర్జరీకి ఈ దేశం చాలా ఫేమస్. క్యాపిటల్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీగా కూడా ఈ దేశాన్ని పిలుస్తారు. అంతేకాదు ఇక్కడ ప్రజలు ప్రపంచంలో అందరికంటే బెస్ట్ ఐక్యూ లెవెల్ ని కలిగి ఉంటారంట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశం మొత్తంలో 30% మంది ప్రజలు వారి పేరు చివరిలో కిమ్ అని పెట్టుకుంటారు. కిమ్ అనగానే మీరందరూ నార్త్ కొరియా గురించి చెప్పబోతున్నాను అని అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, నార్త్ కొరియా కంటే 100 రెట్లు బెటర్ అయిన సౌత్ కొరియా గురించి చెప్పబోతున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు నేను సౌత్ కొరియా గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. ఆసియాలో డెవలప్డ్ కంట్రీస్ లో ఒకటి ఈ సౌత్ కొరియా. దీని అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఈ దేశానికి 3 వైపులా సముద్రం ఉంటే 4వ వైపు నార్త్ కొరియా ఉంటుంది. సౌత్ కొరియా దాదాపుగా 1,00,000 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. ఇంకా 2,413 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. దక్షిణ కొరియా జనాభా దాదాపుగా 5,20,00,000 మంది దాకా ఉంటారు. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో 29వ స్థానంలో ఉంది సౌత్ కొరియా. 80% మంది ప్రజలు సిటీస్ లో ఉంటే మిగతా 20% మంది ప్రజలు విలేజెస్ లో ఉంటారు. ముందుగా ఈ దేశం గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పరిశుభ్రత గురించి. ఈ దేశం చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. ఇక్కడ ప్రజలు చాలా పరిశుభ్రతని పాటిస్తారు. కొరియా అనే ఈ శబ్దం గోర్యో నుంచి వచ్చింది. గోర్యో అంటే హై, క్లియర్ అండ్ క్లీన్ అని అర్థం. దక్షిణ కొరియా రాజధాని సియోల్. ఇది ఒక అద్భుతమైన మహానగరం. ఇక్కడ ఆధునిక ఆకాశ హర్యాయాలు, హైటెక్ సబ్వేలు మరియు పాప్ సంస్కృతి సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే బౌద్ధ దేవాలయాలు, రాజభవనాలు మరియు స్ట్రీట్ మార్కెట్లను కలిగి ఉంది ఈ నగరం. సియోల్ సిటీ ముఖ్యమైన ఆకర్షణలలో ఫ్యూచరిస్టిక్ జాంగ్జేమున్ డిజైన్ ప్లాజా, కర్వింగ్ ఆర్కిటెక్చర్ ఉన్న కన్వెన్షన్ హాల్ మరియు రూఫ్ టాప్ పార్క్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్స్ గా చెప్పుకోవచ్చు. 1960 నుండి 1990 మధ్య కాలంలో సౌత్ కొరియా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. 2000 సంవత్సరం నుండి అయితే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన 4 దేశాలలో ఒకటిగా నిలిచింది. సింగపూర్, తైవాన్, హాంకాంగ్, సౌత్ కొరియా ఈ 4 దేశాలను ఏషియన్ టైగర్స్ అని పిలుస్తారు. ఈ దేశంలో ఎక్కువగా అందరూ స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంటారు. కొరియన్స్ మొహాలన్నీ మనకి ఒకేలా కనిపిస్తాయి, అవునా? అందుకే ఇక్కడ అందం అంటే స్లిమ్ గా ఫిట్ గా ఉండటమే. దాన్ని ఇక్కడ అందం అంటారు. ఇక్కడ పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళని, లావుగా ఉన్న వాళ్ళని సోమర్పోతులని పిలుస్తారు. అందుకే ఈ దేశంలో నాజూకు నడుము వయ్యారంతో ఒకరిని మించిన ఒకరు అన్నట్టుగా ఇక్కడ మహిళలు ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొరియన్స్ కి కలలో పంది కనిపిస్తే చాలా తొందరలో ఒక శుభవార్త వింటారని అక్కడి ప్రజల్లో పెద్ద నమ్మకం. అలా ఎవరికైనా కలలో పంది కనబడితే అదొక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడి ప్రజలు. సౌత్ కొరియాలో పొరపాటును కూడా షూ గిఫ్ట్ గా ఇవ్వరంట. ఎందుకో తెలుసా? అక్కడ అలా చేస్తే వాళ్ళని అవమానించినట్టు భావిస్తారు. నార్త్ కొరియాలో మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా సౌత్ కొరియా, నార్త్ కొరియా రెండు సేమ్ టు సేమ్ మన ఇండియా, పాకిస్తాన్ మళ్ళీ ఉంటాయి. ఒకరికి ఒకరు అస్సలు పడదు, భద్ర శత్రువుల్లా కొట్టుకుంటారు. దక్షిణ కొరియా టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్ గా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయనటువంటి సాహసాలు చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదట ఒక రోబోట్ ని జైలుకి రక్షణగా జైలు గార్డ్ గా నియమించింది ఈ దేశం. యూట్యూబ్ లో ఫస్ట్ 1 బిలియన్ వ్యూస్ సంపాదించిన వీడియో ఈ దేశానికి చెందిందే. అదే ఓపెన్ గంగనం స్టైల్. ఓపెన్ గంగనం స్టైల్ డిసెంబర్ 2012లో గంగనం స్టైల్ 1 మిలియన్ వ్యూస్ ని అందుకున్న మొదటి వీడియోగా నిలిచింది. ఈ దేశంలో ఇంటర్నెట్ చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. ఎంతగా అంటే 167 మెగాబైట్ పర్ సెకండ్ స్పీడ్ ఇంటర్నెట్ ఇక్కడ లభిస్తుంది. ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ ది వరల్డ్ గా సౌత్ కొరియా అని పిలుస్తారు. మరి పక్క దేశమైన నార్త్ కొరియాలో అసలు ఇంటర్నెట్ అనేది ఉండదు. అంత తేడా ఉంది సౌత్ కొరియాకి, నార్త్ కొరియాకి.
సౌత్ కొరియాలో ఐలాండ్స్ కి కొదవలేదు. ఇక్కడ దాదాపుగా 4000 ఐలాండ్స్ ఉన్నాయి. సౌత్ కొరియాలో ఫ్రీగా గాలి మాత్రమే కాదు, ఇంటర్నెట్ కూడా ఇక్కడ ఫ్రీగానే దొరుకుతుంది. ఈ దేశంలో ఏ మూలకెళ్ళినా ఫ్రీ వైఫై లభిస్తుంది, అది కూడా హై స్పీడ్ ఇంటర్నెట్. సౌత్ కొరియాలో వ్యక్తుల వయసుని తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే కౌంట్ చేసేస్తారు. సాధారణంగా తల్లి కడుపు నుంచి బయటికి వచ్చిన దగ్గర నుండి లెక్క పెడతారు. అదే సౌత్ కొరియాలో తల్లి కడుపులో ఉన్న 9 నెలల్ని 1 సంవత్సరంగా లెక్క పెడతారు. అంటే ఇండియాలో 20 సంవత్సరాలు ఉంటే కొరియాలో 21 సంవత్సరాలుగా లెక్కేస్తారనమాట. దక్షిణ కొరియాలో భయంకరమైన మంచు పడుతుంటుంది. ఇక్కడ సమ్మర్ చాలా తక్కువ రోజులు ఉంటుంది. ఆగస్టు నెలల్లో ఇక్కడ సమ్మర్ వస్తుంది. మహా అయితే 25 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ పెరగదు. ఇంకా చలికాలంలో అయితే అస్సలు చెప్పక్కర్లేదు, చలి మామూలుగా ఉండదు. -5 డిగ్రీల ఉష్ణోగ్రతకి పడిపోతుంది. టెక్నాలజీ విషయంలో దక్షిణ కొరియా చాలా ముందు వరుసలో ఉంటుంది. హ్యుండాయ్ మోటార్ కార్స్, కియా మోటార్స్ మరియు పోస్కో లాంటి పెద్ద పెద్ద కంపెనీలు దక్షిణ కొరియాకి చెందినవే. ప్రపంచంలోనే బెస్ట్ ఐక్యూ లెవెల్స్ కలిగి ఉన్న వాళ్ళలో సౌత్ కొరియన్స్ ఉంటారంట. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ విషయంలో సౌత్ కొరియన్స్ ని బెస్ట్ అని అంటారు. దక్షిణ కొరియాలో ప్రజలు కుక్క మాంసాన్ని లొట్టలేసుకుంటూ తింటారు. కుక్క మాంసం ఔషధ గుణాలను కలిగి ఉన్నట్లు అక్కడ ప్రజలు భావిస్తారు. ఇది తింటే పురుషుల్లో మగతనం పెరుగుతుందని ఒక అపోహ. ఈ దేశంలో కోళ్ల ఫారం, డైరీ ఫారంస్ లాగానే కుక్కల మాంసాన్ని కూడా పెంచుతారు. అయితే కుక్క మాంసం మంచి గిరాకీ పెరగడంతో ఇతర దేశాల నుండి కుక్కల్ని దిగుమతి చేసుకుంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ దేశంలో కుక్క మాంసానికి ఎంత డిమాండ్ ఉందని. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దక్షిణ కొరియాలో మహిళల కంటే ఎక్కువగా మగవాళ్ళు వారి అందం కోసం తెగ బాధపడిపోతుంటారు. తెగ కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. లక్షల రూపాయలు మెన్స్ పార్లర్స్ కి ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకా ఖరీదైన కాస్మెటిక్స్ ని వాడుతూ ఉంటారు. అలాగే ప్రపంచంలో ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీలు సౌత్ కొరియన్సే చేయించుకుంటారు. అందానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడి ప్రజలు. హేసిడౌన్ పార్క్, దీనిని టెన్నిస్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది దక్షిణ కొరియా యొక్క తూర్పు తీరంలో గ్యాంగ్వాన్ ప్రావిన్స్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. శాంచయాక్ అనే నగరంలో ఉన్న ఒక ఉద్యానవనం. ఈ పార్క్ ఫాలిక్ విగ్రహాల సంఖ్యకు ప్రసిద్ధి చెందింది. ఎవరైనా ఇక్కడికి వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఇక్కడ పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు. అంతేకాదు ఈ పార్క్ ఇతర పార్కుల కంటే చాలా డిఫరెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇదిగో ఈ వీడియో చూస్తున్నారుగా, అదే కారణం. ఇక్కడ హ్యూమన్ ప్రైవేట్ పార్ట్స్ తోటి వివిధ రకాల బొమ్మలు క్రియేట్ చేయబడింది. దక్షిణ కొరియాలో 2 రకాల మ్యారేజెస్ ఉంటాయి. ఒకటి లవ్ మ్యారేజ్, 2 అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని యోనే అంటారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని చున్మై అని అంటారు. అసలు పెళ్లి కాని వాళ్ళని బిగ్ బేబీ అని పిలుస్తారు. ఇక్కడ ప్రజలు ఎక్కువగా వారి పేరు చివరిలో కిమ్ అని పెట్టుకుంటారు. కొరియాలో అనేక శతాబ్దాలుగా ఇంటి పేర్లు ఎవరికైనా అరుదుగా ఉండేవి. కిమ్ లేదా రీ ఆర్ ఈ అని. ఇంకా పార్క్ అనే పేర్లు కొరియాలో సర్వసాధారణమైనవి. కిమ్ అనగానే నార్త్ కొరియా కిమ్ అనుకునేరు. వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కిమ్ అంటే బంగారం అని అర్థం కొరియాన్ భాషలో. అందుకనే ఎక్కువగా కిమ్ అని పేరు పెట్టుకుంటారు. కొరియా రిపబ్లిక్ యొక్క రాజ్యాంగ ప్రకారం 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు గల మేల్ సిటిజన్స్ ని కంపల్సరీగా మిలిటరీలో సర్వీస్ చేయాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల లోపు ఎప్పుడైనా ఈ సర్వీస్ చేయొచ్చు. మహిళలకి మాత్రం ఆ రూల్ ఉండదు. కానీ వాళ్ళు కూడా మిలిటరీలో వాలంటరీగా సర్వీస్ చేస్తారు. సౌత్ కొరియా క్యాపిటల్ అయినటువంటి సియోల్ సిటీకి వెళ్ళగానే అక్కడ ఎంజిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి స్వాగతం చెబుతుంది. ఇది ప్రపంచంలోనే అతి సుందరమైన ఎయిర్పోర్ట్. ఇక్కడ దిగగానే వేరే లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగుంటుంది ఈ ఎయిర్పోర్ట్. ఇంకా ఈ దేశంలో జేజు ఐలాండ్ దక్షిణ కొరియాలోనే అతి పెద్ద ఐలాండ్ గా ఉంది. ఇది చాలా అందమైన ఐలాండ్. ఇది 1839 స్క్వేర్ కిలోమీటర్లు కలిగి ఉంది. ఇక్కడ నుంచి అద్భుతమైన సన్ రైజ్ అండ్ సన్సెట్ ని వ్యూని చూడొచ్చు. సువాన్ అనే చారిత్రక అవశేషాలను కలిగి ఉన్నది. వాటిలో ఎక్కువ భాగం 18వ శతాబ్దానికి చెందినవి. సౌత్ కొరియా వెళ్తే ఈ నగరాన్ని తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లలో ఒకటిగా ఉంది. జుంగ్మున్ బీచ్. సౌత్ కొరియా బీచెస్ కి కొదవలేదు. ఒకదాన్ని మించి ఇంకొకటి అన్నట్టు ఇక్కడ బీచ్లు ఉంటాయి. అలాంటిదే జుంగ్మన్ బీచ్. ఈ బీచ్ అందాలు వరల్డ్ ఫేమస్ గా నిలిచాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.